హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ మొగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం MongoDB యూస్ చేసుకొని మెర్న్ స్టాక్ అప్లికేషన్ ఎలా చేయొచ్చు అన్నది చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీ సిస్టంలో విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఉండాలి, అలానే Node.js 14+ ఉండాలి. ఇంకా డేటాబేస్ వచ్చేసరికి MongoDB అట్లాస్ కానీ లేదా MongoDB కమ్యూనిటీ ఎడిషన్ కానీ ఉండాలి. సో MongoDB అట్లాస్ లేదా MLab అంటే ఏంటంటే అది క్లౌడ్ డేటాబేస్ అనమాట. జస్ట్ మీరు అకౌంట్ సైన్ అప్ అయితే సరిపోద్ది, మనం సైన్ ఇన్ అవ్వచ్చు. తర్వాత MongoDB కమ్యూనిటీ ఎడిషన్ ఏంటంటే ఇది మనం సాఫ్ట్వేర్ కింద డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి లోకల్ డేటాబేస్ కింద. మనం ఈ వీడియో చూసేది ఏంటంటే ఈ క్లౌడ్ డేటాబేస్ చూస్తాం అనమాట. ఈ MongoDB అట్లాస్ ఏదైతే ఉందో మోస్ట్ పాపులర్ డేటాబేస్, సో ఇది మనం చూస్తాము. సో వీటిలో మీరు ఏది చూస్ చేసుకున్నా పర్లేదు. సో ఫస్ట్ 2 కంపల్సరీ ఉండాలి, తర్వాత 3 ఏది తీసుకున్నా మీకు ప్రాబ్లం లేదు. సో ఒకవేళ మీరు MongoDB ఇన్స్టాలేషన్ తీసుకుంటే ఇక్కడ చూపించిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆ పర్టికులర్ MongoDB సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టాల్ చేసి మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకొని MongoDB సర్వర్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూపించిన లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని ఫాలో అయితే మొత్తం స్టెప్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి అక్కడ. సో ఒకసారి ఆ సేమ్ స్టెప్స్ని ఫాలో అయితే ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుద్ది. సో ఆల్రెడీ మనం MySQLలో చేసాం కాబట్టి సేమ్ ఆ పర్టికులర్ అప్లికేషన్లోనే మనం దీన్ని కంటిన్యూ చేస్తాము. సో ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఫస్ట్ ఒకసారి వాటిని చూసిరండి, అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుద్ది. సో ఒకసారి మనం మెర్న్ స్టాక్ యాప్ని VS కోడ్లో ఓపెన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ మెర్న్ స్టాక్ యాప్ని VS కోడ్లో ఓపెన్ చేశాను. సో ఇందులో ఇక్కడ చూపించిన ఈ ప్యాకేజెస్ అన్నీ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం, అలానే ఈ ఎక్స్ప్రెస్ సర్వర్ కూడా మనం క్రియేట్ చేసాము. సో ఇందులో మనం ఈ MongoDB సంబంధించి డేటాబేస్ సెటప్ చేయాలి, అలానే మన Node.jsకి ఆ MongoDB కనెక్షన్ని కనెక్ట్ చేయాలి, అలానే REST APIsని MongoDBతో డెవలప్ చేయాలి. సో ఫస్ట్ డేటాబేస్ సెటప్ చూద్దాం. సో డేటాబేస్ సెటప్ వచ్చేసరికి mongodb.comకి మీరు లాగిన్ అవ్వండి. ఇందులో మీరు సైన్ అప్ అయితే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వచ్చింది. సో మీ ఈమెయిల్తో కానీ లేదా లాగిన్ విత్ గూగుల్తో కానీ మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. సో నేను ఆల్రెడీ నా ఈమెయిల్తో లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయితే మీకు ఇలా చూపించిద్ది, మీ ప్రాజెక్ట్స్ అలానే మీ ఆర్గనైజేషన్ నేమ్ అవన్నీ కూడా ఇక్కడ చూపించిద్ది. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్లో మీ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. సో మనం మెర్న్ స్టాక్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో మెర్న్ స్టాక్ డేటాబేస్ అని ఇస్తున్నాను ప్రాజెక్ట్ నేము. సో ఇక్కడ జస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అని చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే బిల్డ్ ఏ క్లస్టర్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇందులో మనకి ఫ్రీ క్లస్టర్ ఉండిద్ది. సో ఇక్కడ ఇది క్లిక్ చేయండి, ఫ్రీ క్లస్టర్. సో ఇందులో మనం డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో డిఫాల్ట్ ప్రొవైడర్స్ని నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్రియేట్ క్లస్టర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది ఒక క్లస్టర్ కింద. సో ఇది కొంచెం టైం తీసుకునేది, ఒక 5 minutes అలా టైం తీసుకునేది. సో ఇంకా ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఎంతంటే 512 MB అనమాట. సో ఇది మనకి 512 MB ఫ్రీగా ఉండేది. సో 512 అబోవ్ ఉంటే మనం పే చేసి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేటాబేస్ క్రియేట్ అయ్యేలోపు మనం Node.jsలో ఈ MongoDBని ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం. సో టెర్మినల్లో ఓపెన్ చేయండి, ఇందులో Ctrl+J ప్రెస్ చేసి. సో ఫస్ట్ మనకి Mongoose అనే ప్యాకేజ్ ఉండాలి. సో కాబట్టి npm i mongoose అని చెప్పేసి Mongoose ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో Mongoose ఇన్స్టాల్ అయిపోయింది. సో ఒకసారి దీన్ని మనం సెటప్ చేద్దాం. సో ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ డేటాబేస్లో ఈ index.js ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ Mongo కనెక్షన్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, Mongo connection.js అని. సో ఇందులో మనం MySQL ప్లేస్లో Mongoose అని చెప్పేసి రీప్లేస్ చేస్తున్నాను. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. సో ఇదంతా రిమూవ్ చేసేయచ్చు. జస్ట్ మనకి Mongoosలో కనెక్ట్ అనే మెథడ్ ఉండిద్ది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం MongoDB యొక్క పాత్ ఇస్తాం అనమాట. సో ఒకవేళ ఇది మన లోకల్ సిస్టమ్ అనుకోండి, సో లోకల్ సిస్టంలో మనకి ఇలా అవైలబుల్ ఉండిద్ది అనమాట. MongoDB 127.0.0.1 అని 27017లో మనకి MongoDB సర్వర్ రన్ అవుద్ది. సో దాన్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం క్లౌడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో క్లౌడ్లో మనకు ఒక URL వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ క్లస్టర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం కనెక్ట్ క్లిక్ చేయాలి. సో కనెక్ట్ క్లిక్ చేస్తే మనం సో ఇక్కడ ఏం చేస్తామంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అంటే బేసిక్గా అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అలా అనమాట. సో ఇక్కడ క్రియేట్ డేటాబేస్ యూజర్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. ఇందులో మనం అలౌ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ కానీ లేదా మీ కరెంట్ IP అడ్రస్ అయితే IP అడ్రస్ ఇవ్వాలి. ఎలా యాక్సెస్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇస్తున్నాను. సో ఇక్కడ యాడ్ IP అడ్రస్ ఇస్తున్నాను.
సో తర్వాత ఇక్కడ కింద మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. సో మీరు బేసిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైనా ఒకటి ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూజ్ ఏ కనెక్షన్ మెథడ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసాక మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట MongoDBని యూజ్ చేయడానికి. సో ఇందులో కనెక్ట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, ఇది చూస్ చేసుకోండి. సో ఇందులో మనకి మన పర్టికులర్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం Node.js యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ Node.js చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఈ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ని మీరు కాపీ చేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ కాపీ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మన ఫస్ట్ ఆర్గ్యుమెంట్లు ఇక్కడ పాస్ చేస్తే సరిపోద్ది. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మనకి MongoDB ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. ఇందులో మనకి చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, సో ఈ పాస్వర్డ్ ప్లేస్లో మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడ స్టార్టింగ్లో యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో అప్పుడే మీకు ఇది కనెక్ట్ అవుతుంది. సో ఈ డేటాబేస్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మై ఫస్ట్ డేటాబేస్ ఉంది కదా, సో ఇది అనమాట. సో దీన్ని మనం index.js ఫైల్లో ఇక్కడ కనెక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, సో కనెక్షన్ ఇంతకుముందు డేటాబేస్ అని ఇచ్చాము. సో ఇప్పుడు డేటాబేస్ లోపల మాంగో కనెక్షన్ అని చెప్పేసి ఈ ఫైల్ని చూస్ చేసుకోవాలి. సో రిమైనింగ్ అంతా సేమ్ అనమాట, జస్ట్ మనం ఆ కనెక్షన్ ఇక్కడ రిక్వైర్ చేస్తాము. సో ఇప్పుడు ఒకసారి Ctrl+J ప్రెస్ చేసి చెక్ చేద్దాం. నోడ్ index.jsతో సర్వర్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని డీప్లికేషన్ ఎర్రర్స్ వస్తాయి. సో వీటిని రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాయో వాటిని ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్స్ కింద మనం పాస్ చేయాలి. అలానే యూజ్ యూనిఫైడ్ టాపాలజీ ఉంది కదా, సో ఇది కూడా కాపీ చేసుకొని సో ఒకసారి దీన్ని సేవ్ చేసి మళ్ళీ సర్వర్ని రీస్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి డేటాబేస్ కనెక్షన్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది, డేటాబేస్ కనెక్టెడ్ అని. మీరు ఒకవేళ పాస్వర్డ్ అనేది స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా పెడితే ఇది సరిగ్గా అవ్వదు అనమాట. @ లాంటి సింబల్స్ పెడితే అవ్వదు. సో మీరు ఒకవేళ పాస్వర్డ్ అలా పెట్టుంటే ఇనీషియల్గా మీరు ఏం చేంజ్ చేస్తారంటే ఇక్కడ MongoDB యూజర్స్ ట్యాబ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎడిట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మన కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. సో అప్డేట్ యూజర్ చేసి మన పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం సింపుల్గా MongoDBకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో డేటాబేస్ మనం క్రియేట్ చేస్తాము. సో డేటాబేస్ సంబంధించిన కలెక్షన్స్ని క్రియేట్ చేయాలి. సో వాటిని మనం ఒక స్కీమా అనొచ్చు లేదా కలెక్షన్స్ అనొచ్చు. సో ఈ స్కీమాస్ని మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ యూజర్ సంబంధించిన స్కీమాస్ని క్రియేట్ చేద్దాం. సో దీనికి ఏం చేస్తున్నానంటే స్కీమాస్ సంబంధించి ఫస్ట్ ఇక్కడ రూట్ డైరెక్టరీలో స్కీమాస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో మనం యూజర్ సంబంధించిన స్కీమా ఫస్ట్ క్రియేట్ చేద్దాం. user.schema.js అనే నేమ్ తోటి. సో ఇందులో ఫస్ట్ మనం మాంగూస్ ఉంది కదా, సో మాంగూస్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఈ మాంగూస్ యూస్ చేసుకొని మనం స్కీమాని క్రియేట్ చేయాలి. సో యూజర్ స్కీమా అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇందులో మాంగూస్లో మనకి స్కీమా అని చెప్పేసి ఒక మెథడ్ ఉండిద్ది. సో ఇందులో మనం ఒక ఆబ్జెక్ట్ కింద పాస్ చేయాలన్నమాట. మనం ఏవైతే కలెక్షన్లో ఫీల్డ్స్ ఉంటాయో ఇక్కడ మనం చూస్తే వీటిలన్నిటినీ MySQLలో కాలమ్స్ అంటాము. వీటిల్నే మనం ఈ పర్టికులర్ MongoDBలో లేదా NoSQLలో ఫీల్డ్స్ అంటాం అనమాట. సో ఇది జస్ట్ JSON ఫార్మేట్లో ఉంటాయి. సో ఇందులో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఇది నేము. సో నేమ్ వచ్చేసరికి నేమ్ మనం దాని యొక్క టైప్ని మెన్షన్ చేయాలన్నా లేదా అది రిక్వైర్డా కాదని చెప్పాలన్నా మనం దీన్ని ఆబ్జెక్ట్లోనే చెప్తాం అనమాట. సో ఇక్కడ చూడండి నేను దీన్ని ఒక ఆబ్జెక్ట్ కింద ఇస్తున్నాను నేమ్ అని చెప్పేసి. సో ఇందులో టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఇస్తున్నాను. తర్వాత ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అని చెప్పాలంటే రిక్వైర్డ్ ట్రూ అంటే మ్యాండేటరీ అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఈమెయిల్. సో ఇది కూడా సేమ్ అలానే టైప్ స్ట్రింగ్ అలానే రిక్వైర్డ్ ట్రూ అనమాట. నెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా సేమ్. సో నెక్స్ట్ ప్రొఫైల్ పిక్. సో ప్రొఫైల్ పిక్ వచ్చేసరికి ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి జస్ట్ మనం ఇక్కడే ఇన్లైన్లోనే స్ట్రింగ్ అని ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ రోలు. సో రోల్ వచ్చేసరికి టైప్ స్ట్రింగు. ఇక్కడ మనకి డిఫాల్ట్ వాల్యూ ఉండిద్ది రోల్కి. సో డిఫాల్ట్ వాల్యూ ఇనిషియల్గా యూజర్ అనమాట. ఒకవేళ వేరే నేమ్ అయితే ఆ నేమ్ అనేది మనం అక్కడ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ వెరిఫైడ్. సో వెరిఫైడ్ అనేది మనకి టైప్ నెంబర్. సో అంటే 0 కానీ 1 కానీ ఉండిద్ది. సో డిఫాల్ట్ వెరిఫైడ్ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ 0. నెక్స్ట్ రీఫ్రెష్ టోకెను. సో రీఫ్రెష్ టోకెన్ వచ్చేసరికి ఇది టైప్ స్ట్రింగ్. సో ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే స్ట్రింగ్ అని ఇచ్చేయచ్చు. అలానే ఎక్స్పైరీ టోకెను. ఎక్స్పైరీ టోకెన్ వచ్చేసరికి దీని యొక్క టైప్ వచ్చేసి డేట్ అనమాట. ఎందుకంటే మనం టోకెన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుద్దని చెప్తాం కాబట్టి దాని డేట్ అనేది ఇక్కడ ఇస్తాము. సో ఇంకా ఫైనల్గా యాక్టివ్ స్టేటస్.
సో యాక్టివ్ స్టేటస్ అంటే మన అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం. సో ఇది నెంబరు, టైప్ వచ్చేసి నెంబరు, అలానే దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 1, అంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాని యొక్క స్టేటస్ వచ్చేసి 1 అనమాట. సో వెరిఫై చేస్తే అప్పుడు కంప్లీట్గా అకౌంట్ వెరిఫై అయినట్టు. సో అకౌంట్ ఇది అనేది మనం డిలీట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం కదా, సో దానికనమాట. సో ఇది మన సింపుల్గా స్కీమా అనమాట, యూజర్స్కి సంబంధించిన స్కీమా. సో ఇలా మనం ఎలాంటి స్కీమాస్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్నిటికీ మనం డిఫరెంట్ స్కీమాస్ అన్ని క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని మనం యూజ్ చేయాలంటే module.exportsలో, సో మాంగూస్లో మనకి మోడల్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉండేది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మన కలెక్షన్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కలెక్షన్ నేమ్ యూజర్ అన్నాను అనుకోండి. సో అంటే ఇది ఎలా క్రియేట్ అవుద్ది అంటే స్మాల్ లెటర్స్లో యూజర్స్ అని క్రియేట్ అవుద్ది. అంటే మనం ఇచ్చిన నేమ్కి ఎస్ అనేది యాడ్ అవుద్ది అనమాట. సో యూజర్ అని చెప్పేసి ఇస్తే మనకి స్మాల్ లెటర్స్లో యూజర్స్ అని ఇలా క్రియేట్ అవుతుంది. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ మన స్కీమా ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ యూజర్ స్కీమాని వేరియబుల్లో తీసుకున్నాం కదా, సో ఆ స్కీమాని ఇక్కడ ఇవ్వాలి. సో ఇలా సింపుల్గా మనం స్కీమాని క్రియేట్ చేస్తాము. సో ఇలానే మనం ఎలాంటి స్కీమాస్ అయినా సరే సేమ్ ఇలానే క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్లాక్ లిస్ట్ కూడా చేద్దాం. సో సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను, blacklist.schema.js. సో ఇందులో వేరియబుల్స్ని చేంజ్ చేస్తున్నాను, బ్లాక్ లిస్ట్ స్కీమా. తర్వాత ఇందులో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటంటే టోకెన్ ఫస్ట్ది. సో టోకెన్ తీసుకుంటున్నాను, దీని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్, అలానే ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఇది కూడా ఫస్ట్ టైం మ్యాండేటరీ, తర్వాత నుంచి మేబీ ఇది ఎంటీ ఉండొచ్చు. సో కాబట్టి జస్ట్ ఇది స్ట్రింగ్ ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఈమెయిల్ అనేది మనకి మ్యాండేటరీ, సో అందుకని చెప్పేసి రిక్వైర్డ్ ఇచ్చాము. సో రిమైనింగ్ అంతా కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మన కలెక్షన్ నేమ్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ అని ఇస్తున్నాను. సో ఇలా మనం బ్లాక్ లిస్ట్ స్కీమా కూడా క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఒకవేళ మనం కోర్సెస్ అనేవి చేయాలనుకుంటే, ఒకవేళ మీరు కోర్సెస్ సంబంధించిన ఏపీఐస్ రాయాలనుకుంటే ఈ కోర్సెస్ స్కీమాని క్రియేట్ చేయాలి. సో దీన్ని కాపీ చేస్తున్నాను, courses.schema.js అని చెప్పేసి. సో ఇందులో ఫస్ట్ మనం స్కీమా నేమ్ చేంజ్ చేస్తున్నాను, కోర్సెస్ స్కీమా. తర్వాత ఇక్కడ కలెక్షన్ నేమ్ కూడా చేంజ్ చేస్తాం, కోర్స్ అని చెప్పేసి. సో కోర్స్ అంటే మనకి కోర్సెస్ అని వచ్చింది. సో ఇందులో మనం ఇవ్వాల్సిన ఫీల్డ్స్ కోర్స్ నేము, సో కోర్స్ నేమ్ స్ట్రింగ్. సో నెక్స్ట్ డిస్క్రిప్షను, సో డిస్క్రిప్షన్ కూడా స్ట్రింగ్. సో రిక్వైర్డ్ అనేది తీసేస్తున్నాను. నెక్స్ట్ టెక్నాలజీస్, సో టెక్నాలజీస్ కూడా స్ట్రింగ్లో వేస్తున్నాను, టెక్నాలజీస్. సో ఇలా మనం కోర్సెస్ సంబంధించిన స్కీమాను కూడా క్రియేట్ చేస్తాం. సో ఇలా సింపుల్గా మనం 3 స్కీమాస్ని క్రియేట్ చేసాము. సో ఇంకా మనం మిస్ చేసింది ఏంటంటే క్రియేటెడ్ ఎట్, అప్డేటెడ్ ఎట్ ఉంది కదా, సో ఇది మొత్తం అన్ని స్కీమాస్లోనే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం అన్ని స్కీమాస్లో ఇక్కడ అప్డేటెడ్ ఎట్ అని చెప్పేసి. సో అప్డేటెడ్ ఎట్ అంటే టైప్ వచ్చేసరికి డేటు, సో దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ కరెంట్ డేట్. సో కరెంట్ డేట్ అంటే date.now అంటే సో కరెంట్ డేట్ అనేది వచ్చింది అనమాట. సో సేమ్ అలానే క్రియేటెడ్ ఎట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ క్రియేటెడ్ ఎట్ అని ఇస్తున్నాను. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఇది మొత్తాన్ని కాపీ చేసి మొత్తం మిగతా అన్ని స్కీమాస్లో కూడా పేస్ట్ చేస్తే సరిపోద్ది. సో ఇలా మనకి మొత్తం 3 స్కీమాస్ని మనం కంప్లీట్గా క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఈ రెస్ట్ ఏపీఎస్ని చూద్దాం రౌటింగ్ సంబంధించి. సో ఇందులో ఫస్ట్ సైన్అప్. సో సైన్అప్ సంబంధించి ఫస్ట్ మనం ఈ రౌటర్స్లో యూజర్ రౌట్లో మనకి సైన్అప్ అనేది ఉంది కదా. సో సైన్అప్ చూస్తే ఇక్కడ సైన్అప్ ఇది కదా. సో ఒకసారి సైన్అప్ కంట్రోలర్కి వెళ్ళండి. సో సైన్అప్ కంట్రోలర్లో మనం చేంజ్ చేయాల్సింది ఏంటని చూస్తే మీరు ఈ లాజిక్స్ అవన్నీ కూడా ప్రతిదానికి సేమ్ అనమాట. అది MySQL కావచ్చు, MongoDB కావచ్చు, వేరే ఏ డేటాబేస్ అయినా కావచ్చు. మనం ఇచ్చిన పాస్వర్డ్ని ఎన్క్రిప్ట్ చేసి తర్వాత మనం ఏవైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో డేటాబేస్లో అవి చేస్తాం. సో ఇక్కడ మన డేటాబేస్ సంబంధించిన ఆపరేషన్స్ మాత్రం చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట. రిమైనింగ్ కోడ్ అంతా సేమ్గా ఉంటే సరిపోద్ది. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్రియేట్ యూజర్ ఉంది కదా. సో ఫస్ట్ ఈ పర్టికులర్ డేటాబేస్ సంబంధించిన వాటిని అన్నింటిని మనం ఒకేసారి చేంజ్ చేస్తే ఈజీగా మనకి చేంజెస్ అన్నీ అయిపోతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్రియేట్ యూజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి ఇక్కడ మోడల్స్లో యూజర్ మోడల్ కాపీ చేస్తున్నాను. సో ఇందులో ఇనీషియల్గా ఎమ్ అని పెడుతున్నాను, muser.model అని చెప్పేసి, అంటే MongoDB కింద కన్సిడర్ చేయడానికి. సో muser.model.js. అలానే బ్లాక్ లిస్ట్ కూడా blacklist అని చెప్పేసి blacklist.model.js అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న క్వీరీస్ అన్నిటిని MongoDB క్వీరీస్ కింద కన్వర్ట్ చేయాలి. సో
ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం మాంగూస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మాంగూస్ రిక్వైర్ మాంగూస్. సో తర్వాత ఇక్కడ మనం మోడల్ అంటే ఇప్పుడు ఏదైతే మనం స్కీమా క్రియేట్ చేసామో దానికి ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూజర్ మోడల్ అని చెప్పేసి ఈ మాంగూస్ నుంచి మోడల్ అంటే మనం ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేసాం కదా, ఈ పర్టికులర్ స్కీమాస్ని క్రియేట్ చేసేటప్పుడు మోడల్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇవే అన్నమాట మోడల్స్ అనేవి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దానికి సంబంధించిన అంటే ఇప్పుడు మనం యూజర్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఆ యూజర్ మోడల్ని ఇక్కడ తీసుకుంటాం. సో సింపుల్గా ఈ యూజర్ మోడల్ని మనం యాక్సెస్ చేస్తే డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఈ కలెక్షన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే ముందు దీన్ని ఈ పర్టికులర్ స్కీమాస్ ఏవైతే ఉన్నాయో అవి డేటాబేస్కి కనెక్ట్ అయి ఉండాలి. సో డేటాబేస్ కనెక్ట్ అయి ఉండాలంటే ఈ డేటాబేస్లో మాంగో కనెక్షన్ ఉంది కదా, సో ఇక్కడ వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిక్వైర్. సో ఇక్కడ మనకి స్కీమాస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఉన్న స్కీమాస్ అన్నిటిని కూడా ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వీటిలన్నిటిని కాపీ చేసి బ్లాక్ లిస్ట్ అలానే కోర్సెస్ డాట్ స్కీమా అని చెప్పేసి మొత్తం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ స్కీమాస్ ఇంపోర్ట్ చేయడం ద్వారా మనం ఏదైనా ఒక స్కీమాని ఏదైనా ఒక డాక్యుమెంట్ని యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా అక్కడ స్కీమా అనేది క్రియేట్ అయ్యి అందులో పర్టికులర్ కలెక్షన్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం దీనికి సంబంధించిన క్వీరీస్ని రాద్దాం. సో మాంగోడిబి క్వీరీస్ని. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ క్రియేట్ యూజర్ అంటే యూజర్ని క్రియేట్ చేయడానికి మనం మాంగోడిబిలో ఏ క్వీరీ రాస్తాం. సో యూజర్ మోడల్ తీసుకొని సో ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇన్సర్ట్ చేయడానికి. సో ఇందులో ఇన్సర్ట్ మెనీ అని చెప్పేసి ఒక మెథడ్ ఉండేది. సో ఇందులో ఏం చేస్తామంటే సింపుల్గా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటాని మనం స్టోర్ చేయొచ్చు అనమాట ఒకేసారి. సో బేసిక్గా అయితే మనం ఒక సింగిల్ యూజర్ని క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఆ సింగిల్ యూజర్ని ఒక ఎరేలో ఇక్కడ సెండ్ చేస్తే సరిపోద్ది. సో తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాల్ బ్యాక్ అనమాట. ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ అయిందని, లేకపోతే ఎర్రర్ అనేది చూపించిద్ది. సో సింపుల్గా ఇది ఒక్క లైన్ రాస్తే సరిపోద్ది అనమాట. సో ఇదంతా మీరు రిమూవ్ చేసేయచ్చు. సో ఈ ఒక్క లైన్తో మనకి యూజర్ క్రియేట్ అయిపోతాడు. సో రిమైనింగ్ ఫంక్షనాలిటీ అంతా కూడా మనకి వర్క్ అవుతుంది. సో ఇక్కడ కనెక్షన్ ఏదైతే ఉందో కనెక్షన్ ఫస్ట్ అన్ని చోట్ల రిమూవ్ చేసేయండి, ఎందుకంటే మనకి కనెక్షన్ ఇంకా అవసరం లేదు. సో ఎందుకంటే స్టార్టింగ్ ఇనీషియల్గా మన అప్లికేషన్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలానే ఈ మాంగూస్ ఏదైతే ఉందో ఇక్కడ దీనికి ఈ మోడల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి సెపరేట్గా కనెక్షన్ అవసరం లేదనమాట. సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మొత్తం అన్ని ప్లేసెస్లోనూ ఈ కనెక్షన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్రియేట్ యూజర్ ఉంది కదా, సో దీనికి చెక్ చేద్దాం. సో ఈ క్రియేట్ యూజర్ సంబంధించి ఇక్కడ కంట్రోల్లో సో క్రియేట్ యూజర్ దీన్ని ఫస్ట్ కామెంట్ చేసి ఈ పర్టికులర్ ఎం యూజర్ మోడల్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను. సో కాన్స్టెంట్ క్రియేట్ యూజర్. సో ఇందులో రిక్వైర్. సో మోడల్స్లో ఎం యూజర్ మోడల్. సో ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ MySQL సంబంధించిన మోడల్ సంబంధించిన వాటిని మనం కంప్లీట్గా రిమూవ్ చేస్తాం వన్స్ అంతా అయిపోయిన తర్వాత. సో ఈ క్రియేట్ యూజర్ని ఇక్కడ జస్ట్ పెడతాము. సో ఇందులో కూడా మనం ఈ రిక్వైర్ కనెక్షన్ ఉంది కదా, సో ఈ రిక్వైర్ కనెక్షన్ మొత్తం అన్ని చోట్ల రిమూవ్ చేసేయండి. ఈ పర్టికులర్ ఫైల్లో చాలా చోట్ల ఉంది కదా, సో ఉన్న అన్ని ప్లేసెస్లోనూ ఈ రిక్వైర్ కనెక్షన్ని రిమూవ్ చేసేయండి. సో మొత్తం అన్ని చోట్ల రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ సైన్అప్ను మనం యాక్సెస్ చేసినప్పుడు ఈ పర్టికులర్ అంటే ఈ మాంగోడిబి సంబంధించిన క్వీరీకి రన్ అవుద్ది. సో మనకి డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది. సో వన్ స్టోర్ అయితే మనకి ఎర్రర్ ఏమి రాదు. ఒకవేళ ఎర్రర్ రాకపోతే మనం మెయిల్ సెండ్ చేస్తాము, లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి చూపిస్తాం. సో ఈ మెయిల్లో కూడా మనం ఏమైనా చేంజెస్ చేయాలేమో చూద్దాం. సో సెండ్ మెయిల్కి వెళ్ళండి ఒకసారి. సో ఈ సెండ్ మెయిల్లో మనం చేయాల్సిన చేంజెస్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ డేటాబేస్ రిలేటెడ్ ఇది ఒక్కటే ఉందన్నమాట. అప్డేట్ క్వీరీ ఉంది కదా, సో ఈ అప్డేట్ క్వీరీ ఒక్కటే ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనం క్వీరీస్ అన్నిటిని రాసేద్దాం ఫస్ట్, ఎందుకంటే అన్ని చోట్ల క్వీరీస్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ క్వీరీస్ని రాసేసి తర్వాత మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ మాంగోడిబి సంబంధించిన మోడల్కి వెళ్తున్నాను. సో ఎం యూజర్ మోడల్. సో ఇందులో మొత్తం అన్నిటిని నేను మాంగోడిబి కింద కన్వర్ట్ చేస్తున్నాను ఒకేసారి. సో ఫెచ్ యూజర్ ఉంది కదా, సో ఫెచ్ యూజర్ సంబంధించి సేమ్ దీన్ని మనం మాంగోడిబిలో కన్వర్ట్ చేయాలి. సో ఎలా చేస్తాం, యూజర్ మోడల్ డాట్. సో ఇందులో మనం ఒకటే యూజర్ని ఫైండ్ చేస్తాం. సో ఫైండ్ వన్. సో ఏ ఈమెయిల్ అయితే మ్యాచ్ అవుద్దో మనం ఇచ్చిన ఈమెయిల్తో సో ఆ యూజర్ రావాలి. సో ఇక్కడ జస్ట్ ఈమెయిల్ అని ఇస్తాం, లేదా ఇలా డైరెక్ట్గా ఇచ్చిన రెండు ఒకటే అనమాట. తర్వాత సెకండ్ది కాల్ బ్యాక్. సో ఈ రెండు రిమూవ్ చేసేయచ్చు సింపుల్గా. అలానే థర్డ్ది వచ్చేసరికి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం యూజర్ని. సో యూజర్ మోడల్లో అప్డేట్ వచ్చేసరికి మనం
ఫైండ్ అని చెప్పేసి అంటే మనం ఇచ్చిన ఈమెయిల్ని ఫైండ్ చేసి అప్డేట్ చేయొచ్చు. సో ఫైండ్ వన్ అండ్ అప్డేట్ అని చెప్పేసి మెథడ్ ఉంది. సో ఇందులో మనం ఈమెయిల్ని ఫైండ్ చేస్తాం ఫస్ట్. సెకండ్ది వచ్చేసరికి ఆబ్జెక్ట్లో సెట్ అని చెప్పేసి $సింబల్ సెట్ అని ఇందులో మన డేటా ఇస్తాం సెకండ్ ఆ వాల్యూ కింద. సో మన డేటా ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ డేటాని ఇస్తాం. సో డేటా ఏదైనా కావచ్చు, ఆ వచ్చే డేటా మొత్తాన్ని మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. సో థర్డ్ వచ్చేసరికి కాల్ బ్యాక్. సో కాల్ బ్యాక్లో మనకు ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ చూపించిద్ది, లేదంటే అప్డేట్ అయితే అప్డేట్ అయిన వాల్యూ అనేది చూపించిద్ది. సో ఇప్పుడు కింద రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ డిలీట్ యూజరు. సో డిలీట్ యూజర్ వచ్చేసరికి మనం ఇది హార్డ్ డిలీట్ అనమాట. ఇందులోనే మనకి సాఫ్ట్ డిలీట్ కూడా అవుద్ది అప్డేట్లో. ఈ పర్టికులర్ డిలీట్లో మనం ఏం చేస్తున్నాం అంటే హార్డ్ డిలీట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి యూజర్ మోడల్ డాట్. సో ఫస్ట్ మనం ఫైండ్ వన్ అండ్ రిమూవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఈమెయిల్ ఫైండ్ చేస్తాము, మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఈమెయిల్ తోటి. తర్వాత దీన్ని డిలీట్ చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మనకి కాల్ బ్యాక్ ఇచ్చిద్ది. ఒకవేళ డిలీట్ అయిపోతే డిలీట్ అయిపోయినట్టు, లేదంటే ఎర్రర్ వస్తే ఎర్రర్ ఉన్నట్టు. ఇంకా వెరిఫై యూజర్ అకౌంట్. సో ఇది కూడా మనం జస్ట్ ఫైండ్ చేస్తాము, సెలెక్ట్ క్వీరీ మాత్రమే ఇది. సో యూజర్ మోడల్లో ఫైండ్ వన్ అని చెప్పేసి ఇందులో మనం ఏదైతే రీఫ్రెష్ టోకెన్ ఇచ్చామో సో ఆ రీఫ్రెష్ టోకెన్ మ్యాచ్ అవ్వాలి. అలానే ఎక్స్పైర్ టోకెన్ ఏదైతే ఉందో, ఎక్స్పైర్ టోకెన్ అంటే టైం అనమాట. సో ఆ టైం అనేది మనకి గ్రేటర్ దాన్ ఉండాలి. సో గ్రేటర్ దాన్ సంబంధించి ఇక్కడ జీటీ అని వాడతాము, $సింబల్ జీటీ. సో ఇది గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ కరెంట్ టైం. సో కరెంట్ టైం అంటే date.now అనమాట. సో ఇందులో మనకి రీఫ్రెష్ టోకెన్ అలానే ఎక్స్పైర్ టోకెన్ అనేది కరెంట్ టైం కంటే గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో అది మనకి కాల్ బ్యాక్ ద్వారా ఇచ్చింది. సో కాల్ బ్యాక్ని మనం ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు. సో రిమైనింగ్ అంతా ఇది రిమూవ్ చేసేయచ్చు సింపుల్గా ఇలా అనమాట. ఇంకా నెక్స్ట్ సైన్ ఇన్ యూజర్ అకౌంట్. సో సైన్ ఇన్ యూజర్ అకౌంట్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ యూజర్ మోడల్ డాట్ ఫైండ్ వన్ అని చెప్పి. సో ఇందులో మనం ఇచ్చిన ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్తో చెక్ చేయాలి. అలానే ఇక్కడ సెకండ్ వెరిఫైడ్ ఏదైతే ఉందో వెరిఫైడ్ అనేది 1 ఉండాలి. ఇంకా యాక్టివ్ స్టేటస్ అనేది 1 ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం లాగిన్ అవ్వగలం. ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కాల్ బ్యాక్ అంటే మనకి రిజల్ట్ వస్తే రిజల్ట్ వచ్చింది, ఎర్రర్ వస్తే ఎర్రర్ వచ్చింది. సో ఇలా మనం సింపుల్గా ఈ SQL క్వీరీస్ నుంచి MongoDB క్వీరీస్కి కన్వర్ట్ చేస్తాం. ఇంకా ఈ క్వీరీని రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఒకసారి మొత్తం సేవ్ చేయండి. సో ఇది సింపుల్గా మా మొత్తం MongoDB క్వీరీస్ అనమాట. సో ఇప్పుడు మనం వీటిని ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఈ ఫంక్షన్స్ని అన్ని చోట్ల మనం రీప్లేస్ చేసేయచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఈ క్రియేట్ యూజర్కి వద్దాం. సో ఇందులో సెండ్ మెయిల్లో ఇక్కడ అప్డేట్ యూజర్ ఉంది కదా. సో అప్డేట్ యూజర్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూజర్ మోడల్ నుంచి కాకుండా యూజర్ మోడల్ నుంచి తీసుకోవాలి. జస్ట్ సింపుల్గా అంతే అనమాట. సో ఇది తీసుకుంటే ఇక్కడ మనం కనెక్షన్ రిమూవ్ చేసేయాలన్నాం కదా ఇంతకుముందు. సో ఇది రిమూవ్ చేస్తాం. ఎందుకు కనెక్షన్ అంటే మనం అక్కడ ఆల్రెడీ రిమూవ్ చేస్తాం కాబట్టి కనెక్షన్ పని లేదు కాబట్టి రిమూవ్ చేస్తాం అనమాట. సో రీఫ్రెష్ టోకెన్ ఇవన్నీ ఇస్తాము. సో ఇందులో మనకి ఎఫెక్టెడ్ రోస్ లాంటివి రావన్నమాట. సో దీని బదులు మనం ఏం చేస్తామంటే యూజర్స్ అనేది నాట్ నల్ అంటే ఒకవేళ నల్ కాకపోతే ఆబ్జెక్ట్ అనేది వచ్చింది అప్డేట్ అయితే. సో అప్పుడు మనం సక్సెస్ మెసేజ్ ఇస్తాము, లేదంటే ఎర్రర్ అనేది చూపిస్తాం అనమాట. సో ఇలా సింపుల్గా ఇది చేంజ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి సైన్ అప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి సైన్ అప్ని చెక్ చేద్దాం. సో సైన్ అప్ వచ్చేసరికి మన ఫ్రంట్ ఎండ్ రన్ చేసి అందులో చెక్ చేద్దాం. ఎలాగ మనం ఫ్రంట్ ఎండ్ చేస్తాం కాబట్టి. సో ఫ్రంట్ ఎండ్ ఇందులోనే ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొత్త టెర్మినల్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మన సర్వర్ని రీస్టార్ట్ చేయాలి, ఎందుకంటే నోడ్తో రన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ఎండ్కి డైరెక్టరీ చేంజ్ చేసి npm స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది. సో ఇక్కడ మనం సైన్ అప్ చేద్దాం. సో ఒకసారి బేస్ URLని చేంజ్ చేసి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇది రీఫ్రెష్ చేసి మళ్ళీ ఎంటర్ చేద్దాం. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి యూజర్ క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ చూడొచ్చు మనం పర్టికులర్ రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒకసారి MongoDBలో ఇక్కడ కలెక్షన్ రీఫ్రెష్ చేయండి, మనకి పర్టికులర్ యూజర్ యొక్క డేటా అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు యూజర్స్ క్రియేట్ అయింది చూడండి. ఒక యూజర్ డీటెయిల్స్తో పాస్వర్డ్ అవన్నీ కూడా ఇక్కడ మనకి క్రియేట్ అయ్యాయి. సో ఇలా మనం సింపుల్గా సైన్ అప్ అనేది చేస్తాం. సో ఇందులో మనకి వెరిఫై అనేది అవ్వలేదు కాబట్టి సో వెరిఫై చేయడానికి ఏం చేస్తాము, సో వెరిఫై సంబంధించిన APIని చేంజ్ చేద్దాం. ఇప్పుడు రౌట్స్కి వెళ్ళి ఇందులో వెరిఫై యూజర్స్ చూద్దాం. సో వెరిఫై యూజర్ సంబంధించి ఇక్కడ మనం వెరిఫై యూజర్ అకౌంట్ ఇస్తున్నాం కదా. సో వెరిఫై యూజర్ అకౌంట్ని ఇక్కడ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో సేమ్ ఫంక్షన్స్ని ఇవి ఇక్కడ కాపీ చేసి దీన్ని కామెంట్ అవుట్ చేసేయండి. సో ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసేవన్నీ కూడా డైరెక్ట్గా ఈ MongoDB సంబంధించిన మోడల్ నుంచి యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి MySQL అన్నీ కామెంట్ చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో వెరిఫై యూజర్ సంబంధించి మనం
ఇక్కడ ఈ పర్టికులర్ క్వీరీ రాసాము. సో ఒకసారి దీనికి వెళ్దాం. సో ఇందులో మనం చేంజ్ చేయాల్సినవి ఏమున్నాయంటే ఇక్కడ ఏదైతే రిజల్ట్ ఆఫ్ 0 ఉందో సో రిజల్ట్ ఆఫ్ 0 అనేది తీసేసి జస్ట్ రిజల్ట్ డాట్ ఈమెయిల్ పెట్టాలి. ఎందుకంటే ఇందులోంచి మనం ఫైండ్ 1 అని చెప్పేసి క్వీరీ రాస్తున్నాం. సో ఫైండ్ 1 అంటే మనకు ఆబ్జెక్ట్ వచ్చింది అనమాట. సో ఎరే కింద రాదు, ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఇక్కడ మనం రిజల్ట్ నాట్ నల్ అని చెప్పేసి కండిషన్తో రాయాలి. అలానే ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ బదులు నాట్ నల్ అని పెట్టాలి. సో ఇది ఒక్క చోటే కాదు, మొత్తం అన్ని చోట్ల సేమ్ ఇది చేంజ్ చేయాలి. సో కాబట్టి Ctrl+D ప్రెస్ చేసి మొత్తం అన్ని చోట్ల ఈ నాట్ ఎఫెక్టెడ్ అనేది ఉన్న చోట అన్ని చోట్ల నాట్ నల్ అని చెప్పేసి రీప్లేస్ చేయండి, సరిపోద్ది. సో ఇలా మనకి సింపుల్గా వెరిఫికేషన్ అనేది అయిపోద్ది. ఇంకా మిగతా ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో జస్ట్ దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మెయిల్ని. సో మెయిల్ నేటర్కి వెళ్ళండి ఇప్పుడు. సో ఇందులో మనం క్రియేట్ చేసిన యూజర్ వచ్చేసి test153 అనేది. సో ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఒకసారి క్లిక్ చేసి వెరిఫై యూజర్ క్లిక్ చేయండి. సో వెరిఫై యూజర్ క్లిక్ చేస్తే మనకి గ్లోబల్గా వెళ్ళిద్ది, అంటే మన లోకల్ సిస్టమ్కి రాదు. సో కాబట్టి మనం లోకల్ సిస్టమ్ అంటే లోకల్ హోస్ట్ అని చెప్పేసి చేంజ్ చేద్దాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఇది తీసేసి ఏపీ ఇదంతా లోకల్ హోస్ట్ అని చెప్పేసేస్తున్నాను. లోకల్ హోస్ట్ 8080/API. సో ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మనకి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది. ఒకసారి చూద్దాం ఎర్రర్ ఏంటన్నది. సో కనెక్షన్ డాట్ క్వీరీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అంటుంది. సో మనం బేసిక్ ఇక్కడ చేంజ్ చేసాం కానీ సర్వర్ని రీస్టార్ట్ చేయలేదు. ఒకసారి సర్వర్ని రీస్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా యూజర్ వెరిఫైడ్ అని చెప్పేసి మనం ఇచ్చిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో సైన్ ఇన్, సో దానికి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో లాగిన్ వచ్చేసరికి ఇప్పుడు ఒకసారి దాన్ని చెక్ చేద్దాం. సో లాగిన్ సంబంధించిన రౌట్ ఇది. సో ఇందులో సైన్ ఇన్ యూజరు. సో సైన్ ఇన్ యూజర్లో మనం చేంజ్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ సైన్ ఇన్ యూజర్ అకౌంట్ చెక్ చేస్తాం. సో సైన్ ఇన్ అకౌంట్ అనేది ఫైండ్ 1 కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇదంతా తీసేసి నాట్ నల్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇంకా మిగతా అంతా సేమ్. ఇక్కడ 0 ఉంది కదా, ఇది కూడా రిమూవ్ చేసేయాలి. సో దీని బదులు డైరెక్ట్గా ఇవ్వాలి. అలానే ఇక్కడ యూజర్ వచ్చేసరికి మనం ఈ ఆబ్జెక్ట్లో మనకి మన ఆబ్జెక్టే అంటే మనం ఇచ్చిన ఫీల్డ్సే కాకుండా వేరే ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ డాట్ అని చెప్పేసి యూజర్లో మనకు ఒక ఆబ్జెక్ట్ ఉండిద్ది /_doc అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఉండిద్ది. సో ఇందులో మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉండిద్ది అనమాట. సో ఇలా ఇస్తే మనకి JWT టోకెన్ అనేది జనరేట్ అవుతుంది, లేదంటే మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో రిమైనింగ్ అంతా సేమ్ ఇది. సో ఇక్కడ కూడా ఇది కూడా రిమూవ్ చేసేయాలి <0 అన్నది. సో రిమైనింగ్ ఇదంతా కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇంకా మోడల్స్ ఏంటంటే అప్డేట్ మోడల్, ఫెచ్ మోడల్ ఇవి ఉన్నాయి కదా బ్లాక్ లిస్ట్ సంబంధించి, వీటిని కూడా మనం చేంజ్ చేయాలి. సో దానికి సంబంధించి ఒకసారి బ్లాక్ లిస్ట్ మోడల్కి వెళ్దాం. సో బ్లాక్ లిస్ట్ మోడల్ ఇవి కూడా మనం చేంజ్ చేసేద్దాం. సో ఇక్కడ యూజర్లో ఉన్న ఈ 2 కాపీ చేసుకోండి, 2 లైన్స్ని ఇక్కడ టాప్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనం యూజర్ బదులు బ్లాక్ లిస్ట్ అని ఇస్తాము. సో ఇక్కడ మోడల్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, బ్లాక్ లిస్ట్ మోడల్ అని. సో ఈ మోడల్ సంబంధించి ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. సో ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది కనెక్షన్ని రిమూవ్ చేసేయాలి అన్ని చోట్ల. తర్వాత ఈ మోడల్ని యూజ్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేస్తాం. సో యాడ్ చేయడానికి ఇన్సెట్ మెనీ ఇస్తాము. సో అందులో ఈ డేటాని పాస్ చేస్తాము. తర్వాత కాల్ బ్యాక్ ఇస్తాం. తర్వాత అప్డేట్ చేయడానికి సేమ్ మోడల్ యూజ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ అప్డేట్కి ఫైండ్ 1 అండ్ అప్డేట్ అని చెప్పేసి ఈ మెథడ్ యూజ్ చేసుకుంటాం. సో ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంటు ఈమెయిల్ అనమాట, అంటే ఈమెయిల్ని ఫైండ్ అవుట్ చేసి సెకండ్ ఆర్గ్యుమెంట్ మనం ఇచ్చిన డేటాని అప్డేట్ చేస్తుంది. సో దాన్ని మనం సెట్లో రాయాలి. సెట్లో మనం ఏదైతే టోకెన్ తీసుకుంటున్నామో టోకెన్ సంబంధించిన డేటాని ఇక్కడ అప్డేట్ చేస్తాం. సో థర్డ్ ఆర్గ్యుమెంటు కాల్ బ్యాక్. సో కింద లైన్స్ 2 లైన్స్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫెచ్ బ్లాక్ లిస్ట్. సో మోడల్ నుంచి ఫెచ్ 1 అని చెప్పేసి బ్లాక్ లిస్ట్ వచ్చేసరికి మనకు ఒకటే ఉంటుంది కాబట్టి ఒక పర్టికులర్ యూజర్కి. సో ఫైండ్ 1 సరిపోద్ది. సో ఇందులో మనం ఈమెయిల్తో ఫైండ్ చేస్తాము, తర్వాత కాల్ బ్యాక్ అనేది ఇస్తాం. సో తర్వాత ఫెచ్ బ్లాక్ లిస్ట్ అకౌంట్. సో ఇక్కడ మనం ఈమెయిల్తో పాటు టోకెన్ కూడా చెక్ చేస్తాం. సో బ్లాక్ లిస్ట్ డాట్ ఫైండ్ 1. సో ఈమెయిల్ అనేది సేమ్ ఉండాలనే టోకెన్ కూడా సేమ్ ఉండాలి. సో తర్వాత కాల్ బ్యాక్ అనేది ఇస్తాం. సో ఇలా మనం సింపుల్గా క్వీరీస్ అన్ని రాస్తాము. సో ఈ క్వీరీని రిమూవ్ చేసేయచ్చు. సో ఈ మోడల్ సంబంధించిన వాటిని ఎక్కడైతే ఇంపోర్ట్ చేసామో అక్కడ చేంజ్ చేయాలి.
సో ఈ ఫెచ్ బ్లాక్ లిస్ట్ కానీ లేదంటే యాడ్ బ్లాక్ లిస్ట్ అప్డేట్ ఇవన్నీ చేంజ్ చేయడానికి ఫస్ట్ మనం టాప్కి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ చేసాం కదా, సో దీన్ని మొత్తాన్ని ఫస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఫస్ట్ లైన్ని కామెంట్ చేసేయండి. ఇక్కడ జస్ట్ మనం ఎం అని పెడితే సరిపోద్ది, ఎం బ్లాక్ లిస్ట్. సో ఇది MongoDB సంబంధించినవి. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ అంతా కూడా సేమ్గా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ రౌట్లో మనం అథెంటికేట్ అని చెప్పేసి యూజ్ చేసాం కదా, సో దీన్ని ఫస్ట్ మనం మాడిఫై చేయాలి. సో అథెంటికేట్లో ఇక్కడికి వెళ్తే మీరు, సో ఇందులో మనం ఈ ఫైండ్ బ్లాక్ లిస్ట్ వాడుతున్నాం కదా, సో ఇది కూడా మనం చేంజ్ చేయాలి. సో పైదాన్ని కామెంట్ చేసి కింద ఎం బ్లాక్ లిస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కనెక్షన్ రిమూవ్ చేస్తున్నాం. తర్వాత ఈ లెంత్ గ్రేటర్ దెన్ 0 కూడా రిమూవ్ చేస్తున్నాం. సో రిమైనింగ్ అంతా సేమే. కంట్రోలర్లో మొత్తం ఏపీఎస్ అన్ని చేంజ్ చేశాక అప్పుడు మన అప్లికేషన్ చెక్ చేద్దాం. సో అప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది. సైన్ అప్ అయితే కరెక్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి సో రిమైనింగ్ మొత్తం అన్నీ కూడా మనం చేసేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక్కోటి చూద్దాం. సో ఇందులో మొత్తం అన్నీ కూడా మనం ఎం యూజర్ నుంచి తీసుకున్నాం కాబట్టి సో ఒక్కోటి డైరెక్ట్గా చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ గెట్ యూజర్ చూద్దాం. సో గెట్ యూజర్లో సో మోడల్ అనేది మనం ఆల్రెడీ చేంజ్ చేసాము. సో రిమైనింగ్ ఇక్కడ చేంజ్ చేయాల్సిన ఏమీ లేవన్నమాట. డైరెక్ట్ యూజర్స్ డేటా ఏదైతే వస్తుందో డేటాని ఇక్కడ మనం సెండ్ చేసేయచ్చు. సో ఇందులో మనకి యూజర్స్లో డేటా నార్మల్ డేటాతో పాటుగా పాస్వర్డ్ కూడా వచ్చేసిద్ది అనమాట ప్లెయిన్గా. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం అప్డేట్ చేయొచ్చు users.password అని. సో దీన్ని మనం ఎంటీ కింద సెండ్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది రాదు. నెక్స్ట్ ఎడిట్ యూజర్ వచ్చేసరికి ఇక్కడ మనం సేమ్ ఇదే మోడల్ యూజ్ చేసుకుంటాము. సో రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. ఇక్కడ జస్ట్ మనం యూజర్స్ నాట్ నల్ అని ఇస్తే సరిపోద్ది. సో డిలీట్ యూజర్ వచ్చేసరికి ఇక్కడ యాక్టివ్ స్టేటస్ ఉంది కదా, సో దీన్ని మనం 0 చేస్తే సరిపోద్ది. ఇంకా ఇందులో మనం నాట్ నల్ అని పెడితే సరిపోద్ది అనమాట. రిమైనింగ్ అంతా సేమే. ఇంకా హార్డ్ డిలీట్లు వచ్చేసరికి ఇంక ఇది అవసరం లేదు. ఇది ఇందులో మనం నాట్ నల్ అని పెడితే సరిపోద్ది. రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. నెక్స్ట్ వెరిఫై యూజర్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెక్ చేసాము. సో వెరిఫై యూజర్లో ఈ మోడల్ అంతా సేమే. ఇందులో result.email అని చెప్పేసి పెడతాము. రిమైనింగ్ యూఆర్ఎల్ అన్నీ కూడా కరెక్ట్ సేమ్ అనమాట. నెక్స్ట్ సైన్ ఇన్ వచ్చేసరికి సైన్ ఇన్లో కూడా ఇక్కడ మనం చేంజ్ చేసేది ఏంటి అంటే జస్ట్ ఇక్కడ user._doc అని చెప్పేసి ఇది ఒక్కటే చేంజ్ చేస్తాము. రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. సో ఇక్కడ అప్డేట్ చేయడం కానీ లేదా యాడ్ చేయడం కానీ బ్లాక్ లిస్ట్లోకి సో ఇవన్నీ కూడా సేమే. సో నెక్స్ట్ తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్. సో ఫర్గెట్ పాస్వర్డ్కి ఇక్కడ సెండ్ మెయిల్ ఉంది కదా, సో సెండ్ మెయిల్లో మనం ఆల్రెడీ చేంజ్ చేస్తాము. సో ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటంటే user.length ఉంది కదా, ఇది అలానే కింద కూడా ఈ రెండింటిని నాట్ నల్ అని చెప్పేసి ఇస్తే సరిపోద్ది. సో అప్పుడు మనకి ఫర్గెట్ పాస్వర్డ్ వర్క్ అవుద్ది. నెక్స్ట్ రీసెట్ పాస్వర్డ్కి ఇక్కడ మనం ఆల్రెడీ నాట్ నల్ చేసాం ఇప్పుడే. సో దాంతోపాటుకి ఇక్కడ 0 అనేది తీసేసి జస్ట్ .email పెడితే సరిపోద్ది. రిమైనింగ్ అంతా సేమే. ఇంకా చేంజ్ పాస్వర్డ్లో ఇది కూడా ఇక్కడ కూడా మనం నాట్ నల్ అని చెప్పేసి పెట్టాలి. సో ఇంకా ఇక్కడ కూడా 0 అనేది తీసేయాలి. సో ఇక్కడ మనం నాట్ నల్ అని కూడా పెట్టాము. సో కాబట్టి చేంజ్ పాస్వర్డ్ కూడా వర్క్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ లాగౌట్. సో లాగౌట్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం దీన్ని రిమూవ్ చేసేయచ్చు <0 అన్నది. అలానే ఇక్కడ మనం నాట్ నల్ ఇచ్చాము. సో రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇంకా మనం ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉన్నాయేమో చూద్దాం. సో కంట్రోలర్ ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇంకెక్కడ చేంజెస్ అనేవి లేవన్నమాట. సో మిడిల్ వేర్ ఒకసారి చెక్ చేద్దాం. సో మిడిల్ వేర్ ఆల్రెడీ మనం చేంజ్ చేసాము. కామన్ ఫంక్షన్ చెక్ చేద్దాం. సో కామన్ ఫంక్షన్ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ చేసాము. అలానే ఈ కామన్ రెస్పాన్స్ కూడా మనం ఏ చేంజెస్ చేయాల్సిన పని లేదనమాట. సో ఇలా సింపుల్గా మనకి MongoDB చేంజెస్ అన్నీ అయిపోయాయి జస్ట్ ఒక సింగిల్ షాట్ తోటి. జస్ట్ మీరు ఇక్కడ ఎం యూజర్ మోడల్ అని ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ ఎం బ్లాక్ లిస్ట్ ఉండాలి. అలానే ఈ కంట్రోలర్ దగ్గర కూడా ఇక్కడ మనం ఎం బ్లాక్ లిస్టు అలానే ఎం యూజర్ అనేది ఈ మోడల్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి సర్వర్ని రీస్టార్ట్ చేసి మొత్తం ఎండ్ టు ఎండ్ చెక్ చేద్దాం. సో సర్వర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేద్దాం సైన్ అప్ నుంచి. సో యూజర్ క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఒకసారి మెయిల్ చెక్ చేద్దాం. సో మెయిల్ 155. సో అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై యూజర్ ఉంది కదా, ఇది ఒకసారి క్లిక్ చేస్తే మనకి యూఆర్ఎల్ చూపించిద్ది. సో ఇందులో మనకి ఇది రిమూవ్ చేసి http localhost 8080. సో 8080 తర్వాత ఏపీఐ చేసి వెరిఫై యూజర్ చేయాలి. సో ఇక్కడ యూజర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ లాగిన్కి రీడైరెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఒకసారి లాగిన్ అవుదాం. సో ఇక్కడ మనకి లాగిన్ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం యాక్టివ్ స్టేటస్ అనేది ప్రాపర్గా పెట్టలేదు. సో యాక్టివ్ స్టేటస్ సో ఫీల్డ్ కరెక్ట్గా పెడితే మనకి మొత్తం వర్క్ అవుద్ది. సో ఒకసారి మళ్ళీ సర్వర్ని రీస్టార్ట్ చేద్దాం. సో
సో ఇప్పుడు ఒకసారి లాగిన్ అవుదాం. సో మనకి లాగిన్ అయింది. సో రిమైనింగ్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్లో యూజర్ నేమ్ అనేది రావట్లేదు. సో దానికి ఏం చేస్తామంటే బేసిక్గా ఫ్రంట్ ఎండ్లో డేటా ఆఫ్ 0 అని చెప్పేసి తీసుకుంటున్నాం ఇక్కడ డేటా ఆఫ్ 0 అని. సో కాబట్టి ఈ గెట్ యూజర్ ఏదైతే ఉందో గెట్ యూజర్లో మనం చేంజ్ చేయాలి. సో యూజర్ కంట్రోలర్లో గెట్ యూజర్కి వెళ్ళండి. సో గెట్ యూజర్కి వెళ్తే ఇక్కడ మీరు డైరెక్ట్గా యూజర్స్ని సెండ్ చేస్తున్నాం కదా, సో దీన్ని ఎరే కింద పంపించాలి. సో ఎరేలో పంపిస్తే మనం అక్కడ 0 అని చెప్పేసి యాక్సెస్ చేయొచ్చు. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సర్వర్ రీస్టార్ట్ చేద్దాం. సో సర్వర్ రీస్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో మనకి ఇప్పుడు యూజర్ నేమ్ అనేది వచ్చింది. సో అలానే ఇప్పుడు వ్యూ ప్రొఫైల్ చూద్దాం. సో వ్యూ ప్రొఫైల్ నేమ్ అన్నీ వస్తున్నాయి. అలానే ఎడిట్ ప్రొఫైల్ చూద్దాం. సో ఎడిట్ ప్రొఫైల్లో కూడా డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఒకసారి ఎడిట్ ప్రొఫైల్ చేంజ్ చేసి చూద్దాం, అప్డేట్ చేద్దాం. సో అప్డేట్ చేయగానే నేమ్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇంకా చేంజ్ పాస్వర్డ్ కూడా చేంజ్ అవుద్ది. సో ఇక్కడ ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాను. సో అప్డేట్ చేయగానే పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా లాగిన్కి రీడైరెక్ట్ చేసింది. సో ఒకసారి కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. సో కొత్త పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయ్యాము. సో నెక్స్ట్ సో లాగౌట్. సో లాగౌట్ కూడా మనకి ఆల్రెడీ వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు లాగ్డ్ అవుట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇంకా ఫర్గెట్ పాస్వర్డ్ చూద్దాం. సో ఫర్గెట్ పాస్వర్డ్ సెండ్ చేస్తున్నాను మెయిల్ అడ్రస్ని. సో సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి మెయిల్ వెళ్ళింది. ఒకసారి ఇక్కడ మెయిల్ చెక్ చేసుకోవచ్చు. సో రీసెట్ యువర్ పాస్వర్డ్ వచ్చింది చూడండి. సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈ టోకెన్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ అడ్రస్ తీసేసి మన లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లోకల్ హోస్ట్ 5500. సో జస్ట్ ఇది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మన లోకల్ హోస్ట్కి వచ్చింది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ని అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ అప్డేట్ క్లిక్ చేయండి. సో మన పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోయింది. సో మళ్ళీ మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం సేమ్ దీన్నే డిప్లాయ్ చేస్తే లేటెస్ట్ ఏవైతే కోడ్ ఉందో లేటెస్ట్ కోడ్ని అప్డేట్ చేస్తే మనకి సేమ్ ఇదే మాంగోడీబీలో వర్క్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనకి మాంగోడీబీలో చూడొచ్చు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ క్లిక్ చేస్తే మొత్తం మన కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ చూడండి మనం యూజ్ చేసే 2 కలెక్షన్స్. సో ఆ 2 కలెక్షన్స్ ఇక్కడ వస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ 2 యూజర్స్ మాత్రమే మనం క్రియేట్ చేసాము. సో దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అలానే ఇక్కడ బ్లాక్ లిస్ట్ చూడొచ్చు మీరు. సో బ్లాక్ లిస్ట్ అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో సో వాళ్ళ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ ఒకరే లాగిన్ అయ్యారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ లిస్ట్ని మనం సెక్యూర్ లాగౌటే కాకుండా యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి కూడా ఈ బ్లాక్ లిస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ బ్లాక్ లిస్ట్ని యూజర్స్ని మనం క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్కి యూజరు తన పాస్వర్డ్ మర్చిపోయాడు. సో పాస్వర్డ్ మర్చిపోతే మనం రీసెట్ చేయాలంటే డైరెక్ట్గా మనం రీసెట్ చేయలేం. సో రీసెట్ చేయడానికి మనం బయట ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి దాన్ని ఇక్కడ రీప్లేస్ చేసి ఇచ్చనమాట. ఇందులో మనకి డైరెక్ట్ ఆన్ ది ఫ్లై ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తే డేటా అనేది అప్డేట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనం మాంగోడీబీని యూజ్ చేసుకోవచ్చు. మాంగోడీబీ అట్లాస్ అంటారు దీన్ని. సో ఈ విధంగా మొత్తం టోటల్ రెస్ట్ ఏపీఎస్ అన్నిటిని కూడా మనం మాంగోడీబీకి కన్వర్ట్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి మొత్తం మన చేంజెస్ అన్ని డిప్లాయ్ చేసి చెక్ చేద్దాం లైవ్లో. మాంగోడీబీ. సో ఒకసారి దీన్ని పుష్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ఎండ్ కూడా ఓపెన్ చేసి అది చెక్ చేద్దాము. సో ఒకసారి దీన్ని మళ్ళీ అప్డేట్ చేయండి. సో దీన్ని కామెంట్ చేసి పై దాన్ని అన్కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ఎండ్ని బిల్డ్ చేద్దాం. సో ఫ్రంట్ ఎండ్ బిల్డ్ అయిపోయింది. ఒకసారి బిల్డ్ ఫోల్డర్ని ఓపెన్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో డిప్లాయ్స్లో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి దీన్ని. సో ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది వెంటనే. సో ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఒకసారి హార్డ్ రీఫ్రెష్ చేయండి, Ctrl+Shift+R ప్రెస్ చేసి. హిస్టరీ ఒకవేళ ఏదైనా ఉంటే క్లియర్ చేసేయండి ఇందులో. సో మొత్తం లైవ్లో మన లేటెస్ట్ కోడ్ అనేది ఉంది. ఒకసారి హార్డ్ రీఫ్రెష్ చేయండి, Ctrl+Shift+R ప్రెస్ చేసి. ఇప్పుడు మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ సైన్అప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి సబ్మిట్ చేయండి. సో యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి మెయిల్ చెక్ చేయండి. ఈ మెయిల్ తోటి ఇక్కడ మనకి అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఇప్పుడు వెరిఫై చేయండి. సో యూజర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా.
అలానే ఇక్కడ యూజర్ నేమ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు, అలానే ఎడిట్ ప్రొఫైల్ చూడొచ్చు. సో వెంకటేష్ ఎం అని అప్డేట్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ చూడొచ్చు. సో చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాను. సో అప్డేట్ క్లిక్ చేస్తే మనకి చేంజ్ పాస్వర్డ్ అవుద్ది. సో పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు కొత్త మెయిల్తో మళ్ళీ కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. సో న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు ప్రతిసారి మనం గెట్ టు ఏపీఐ కాల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ టోస్టర్ ఏవైతే ఉన్నాయో ప్రతిసారి వచ్చి మనకి డిస్టర్బెన్స్ ఉంటున్నాయి కాబట్టి వీటిని మనం స్టాప్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, సో ఫ్రంట్ ఎండ్లో ఎక్కడైతే ఈ గెట్ ఏపీఐ కాల్స్ ఉన్నాయో, సో ఇక్కడ రెడక్స్లో యాక్షన్స్కి వెళ్తే ఆత్ యాక్ట్లో మనకి గెట్ ఏపీఐస్ ఉన్నాయి. సో గెట్ ఏపీఐస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. సో దీనికి సంబంధించి ఎక్కడ ఉంటాయంటే యూటిలిటీస్లో ఏపీఐ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం గెట్ ఏపీఐస్ని గెట్ చేసుకోవచ్చు. అంటే ఏమేమి గెట్ ఏపీఐస్ అనేది తెలుస్తాయి. ఇక్కడ చూస్తే మీరు మనకి 2 మాత్రమే గెట్ ఏపీఐస్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం జస్ట్ అక్కడ టోస్టర్ స్టాప్ చేస్తే సరిపోద్ది. సో ఈజ్ అథెంటికేటెడ్ చేంజ్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఈజ్ అథెంటికేటెడ్లో సో ఇది అవసరం లేదనమాట. సక్సెస్ వస్తే మనకి ప్రాబ్లం లేదు, ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు మనం చూపించవచ్చు. సో కాబట్టి సక్సెస్కి వచ్చేసరికి మనం ఏం చూపించట్లేదు. సో తర్వాత ఈ గెట్ యూజర్ సంబంధించి ఇది కూడా చేంజ్ చేద్దాం. సో గెట్ యూజర్లో ఒకవేళ మనకి సక్సెస్ వస్తే మనం టోస్టర్ చూపించక్కర్లేదు, ఒకవేళ ఎర్రర్ వస్తేనే చూపించాలి. సో దీన్ని కూడా సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ మళ్ళీ బిల్డ్ చేసి డిప్లాయ్ చేద్దాం. సో లేటెస్ట్ కోడ్ అనేది బిల్డ్ అయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని డిప్లాయ్ చేద్దాం. సో నెట్లిఫైకి వెళ్ళండి. సో ఇక్కడ డిప్లాయ్స్ క్లిక్ చేసి ఈ బిల్డ్ ఫోల్డర్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇది రీఫ్రెష్ చేయండి సైట్ని. సో Ctrl+Shift+R ప్రెస్ చేయండి హార్డ్ రీఫ్రెష్కి. సో ఇక్కడ మెయిల్తో లాగిన్ అవుతున్నాం. సో ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆ టోస్టర్ ఏదైతే ఉందో అది ఇంకా రాదనమాట. సో ఇప్పుడు చూడండి, సో వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేసినా లేదా ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసినా సో గెట్ యూజర్ సంబంధించిన ఏపీఐ సంబంధించిన టోస్టర్స్ అనేవి మనకి ఇంకా రావు. ఒకవేళ ఎర్రర్ వస్తే అప్పుడు మనకు చూపిస్తుంది తప్ప ఎర్రర్ లేని టైంలో మనకి ఈ టోస్టర్ అనేవి రావన్నమాట. సో గెట్ ఏపీఐస్కి ఎప్పుడు కూడా మీరు సక్సెస్ టోస్ట్ అనేది చూపించక్కర్లేదు, ఎర్రర్ చూపించాలి. ఎందుకంటే మనకి ఎర్రర్ వస్తే తెలియాలి కాబట్టి. సో ఎర్రర్ టోస్ట్ చూపిస్తే సరిపోద్ది అనమాట గెట్ మెథడ్స్కి. సో ఈ విధంగా మనం యూజర్ ఫ్రెండ్లీగా ఆ టోస్టర్స్ అన్ని రిమూవ్ చేసుకొని యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్గా మర్న్ అప్లికేషను. సో ఇందులో మ్యాక్సిమం క్రెడ్ ఆపరేషన్స్ అన్నిటిని కవర్ చేసాము, అలానే అథెంటికేషన్ కంప్లీట్ ఫ్లో అంతా కూడా మనం కవర్ చేసాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో MongoDB యూజ్ చేసుకొని మర్న్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా డిఫరెంట్ కోర్సెస్ని మీరు చెక్ చేయాలనుకుంటే vmtraining.netlify.appలో చెక్ చేయండి. సో అందులో డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్యూచర్లో వచ్చే కోర్సెస్ అన్నీ కూడా నేను అందులోనే అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.